తానే అంటున్నారు రేవంత్ రెడ్డి. కాదు కాదు వచ్చేసారి బీసీ అభ్యర్థినే సీఎం అవుతారని వాదిస్తున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సో ఒకసారి ఇక్కడ చూస్తే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఎప్పటి నుంచో పరోక్షంగా కుస్తీ పోటీ మొదలైంది. అధికార కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి అంశంపై రెడ్డి వర్సెస్ బీసీగా మారుతుంది. తొక్కుకుంటూ వచ్చా మళ్ళీ తొక్కుకుంటూ వస్తా అని సీఎం రేవంత్ రెడ్డి తరచుగా ఆవేశంగా అంటుంటారు. మరోవైపు ఇక రాష్ట్రంలో రానున్నది బీసీ సీఎం అని పీసీసీ చీఫ్ ప్రకటించారు. ప్రభుత్వాన్ని పార్టీని సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జోడెద్దుల్లా సమన్వయంతో నడుపుతీస్తున్నారని చెప్పుకుంటూనే మరోవైపు అంతర్గతంగా ఎవరి పందా వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక్కడ బీసీ వర్సెస్ రెడ్డి అనే ఒక నినాదం అయితే కొనసాగుతుంది కదా. ఈ బీసీ వర్సెస్ రెడ్డి అనే నినాదంలో ప్రధానంగా కూడా మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాట అయితే మొదలవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎప్పటి నుంచో కూడా కొనసాగుతుంది. అటు తీన్మార్ మల్లన్న ఇదే పాట పాడిండు, దాని తర్వాత మహేష్ కుమార్ గౌడ్ ఇదే పాట పాడిండు, మదియాష్కి ఇదే పాట పాడిండు, అద్దంకి దయాకర్ ఇదే పాట పాడిండు. చాలామంది నేతలు కూడా బీసీ ముఖ్యమంత్రి వస్తున్నారు, త్వరలో బీసీ ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి బీసీ 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 అంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక నినాదం అయితే జోరందుకుంది. దీనికి మద్దతుగా పాత కాంగ్రెస్ నేతలందరూ కూడా మద్దతు పలకడం, పూర్తి స్థాయిలో కూడా ఒక అంతర్గతంగా చిచ్చు అయితే కొనసాగుతుంది. ఈ అంతర్గత చిచ్చుతోని ఏం చేయాలో పరిస్థితి ఏంది అంటే పాలుపోని పరిస్థితి కనబడుతుంది. ఎట్టి పరిస్థితులలో ఏదైనా చేసి ఎట్లయినా కాంగ్రెస్ పార్టీలో బీసీనే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటూ కూడా లేదు తొక్కుకుంటూ వచ్చా మళ్ళీ తొక్కుకుంటూ వస్తా అంటూ రేవంత్ రెడ్డి శపథం చేస్తూ ఆవేశంగా పూర్తి స్థాయిలో కూడా ఒక రకంగా చెప్పాలంటే గట్టిగా బిగ్గరగా అరుస్తూ ముఖ్యమంత్రి గారు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో మెజార్టీ మాత్రం సీఎం అభ్యర్థికి ఎవరుంటుంది అనేది మనం కూడా వేచి చూడాలి. సో అంతర్గత కుమ్ములాట అనేది తారాస్థాయికి చేరింది. ఈ అంతర్గత కుమ్ములాటతోని ఏ తీరు వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎలా ఉంటుంది అనేది మనం కూడా వేచి చూడాలి. ఎందుకంటే ఢిల్లీ నాయకత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే అటు పొంగులేటి ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ అంతర్గతంగా బీసీలకు సంబంధించే న్యాయం చేయాలి, బీసీ ముఖ్యమంత్రినే పెట్టాలి, బీసీ వ్యక్తులను ముఖ్యమంత్రి చేయాలంటూ కూడా ఇక్కడ డిమాండ్ కూడా మొదలవుతున్న తరుణం కనబడుతుంది. సో ఇక్కడ బీసీ వర్సెస్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఏంది, కాంగ్రెస్ పార్టీ ఎట్లా ముందుకెళ్తుంది అనే విషయాన్ని పక్కన పెడితే అయితే కాంగ్రెస్ పార్టీలో ఉండే బీసీలంతా కూడా ఏకతాటపైకి వచ్చిల్లట. ఎస్సీ సామాజిక వర్గానికి కూడా ఎస్టీ సామాజిక వర్గాన్ని దాంతోపాటు గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలందరూ కూడా బీసీ అభ్యర్థినే పెడదాం, రెడ్డికి సంబంధించిన సామాజిక వర్గంతో మనం ఇబ్బంది పడుతున్నామంటూ కూడా వాళ్ళు ఒక రహస్యమైన మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకున్నారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడాలి. సో అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే పెరుగుతున్నాయి. ఈ పెరుగుతున్న సందర్భాలలో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే కొనసాగుతున్నది. అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇగో ఇక్కడ చూడొచ్చు. సో మొత్తానికి నియోజకవర్గాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల వారీగా ఉండే నియోజకవర్గాలలో ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. కానీ రాజధాని హైదరాబాద్లో మాత్రం ఎక్కువ నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం ఎక్కడ చూసినా కూడా అర్బన్ చుట్టూ మాత్రమే కనబడుతుంది. అర్బన్ చుట్టే అసెంబ్లీ సీట్లు అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. పూర్తి శాస్త్రీయంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అత్యంత శాస్త్రీయంగా జనాభా లెక్కల ప్రాతిపదికన పకడ్బందీగా సాగుతుందని అధికారులు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే అధికారిక ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా డేటాను వాడుకుంటూ ప్రతి గ్రామం పట్టణం వార్డులను ఒక ప్రాథమికంగా యూనిట్గా తీసుకొని పునర్విభజన కమిషనర్ ఈ భారీ కసరత్తు నిర్వహిస్తున్నారు. మొదట రాష్ట్రం మొత్తం జనాభా ప్రాతిపదిక సీట్ల సంఖ్యలో భావించి ఒక ఎమ్మెల్యేకు ఉండాల్సిన సగటు జనాభా కోటాను ఖరారు చేస్తారు. ఆపై జిల్లా జనాభా ఆధారంగా ఏ జిల్లాకు ఎన్ని సీట్లు రావాలో పంపిణీ జరిపి అనంతరం బ్లాక్ బిల్డింగ్ పద్ధతిలో ఒక దిశ నుంచి గ్రామాలను మండలాలను కలుపుకుంటూ వెళ్తూ ఎప్పుడైతే జనాభా నిర్ణీత కోటకు చేరువవుతుందో అక్కడ నియోజకవర్గ సరిహద్దులు ఖరారు చేస్తారు. ఈ ప్రక్రియ ఒక గ్రామాన్ని ఎట్టి పరిస్థితులలో విడదీయకుండా అనివార్యమైతే మండలాన్ని ముక్కలు చేస్తూ భౌగోళికంగా సామీప్యతను రవాణా సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. పట్టణ ప్రాంతాలలో జనభద్రతకు సంబంధించి ఎక్కడైతే జనసాంద్రత ఎక్కువగా ఉంటుందో అక్కడ జిహెచ్ఎంసీ వార్డులు కానీ డివిజన్ల డేటా ఆధారంగా కానీ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి పరిధి ఎస్సీ ఎస్టీ జనాభా నిష్పత్తి బట్టి ఆ నియోజకవర్గాలకు సీట్ల రిజర్వ్ చేస్తూ సహజ సిద్ధమైన నదులు కొండలు వంటి సరిహద్దులను ప్రజా సౌకర్యం కోసమే ప్రాధాన్యతగా సరికొత్తగా భూగోళానికి కమిషన్ తుది రూపకల్పన చేస్తున్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి మనం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి చూద్దాం. ఎందుకంటే పునర్నియోజకవర్గాలలో ఎలాంటి పరిస్థితి ఏర్పడితే ఎన్ని నియోజకవర్గాలతో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సగటున 2.14 లక్షల జనాభాకు ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంటుంది. అంటే
ఇక్కడ ఒకసారి సిపెక్స్ సర్వే అంచనా ప్రకారం తెలంగాణ జనాభా 3.84 కోట్లు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే సగటున ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గానికి 22.58 లక్షలు, అసెంబ్లీ నియోజకవర్గానికి 3.22 లక్షల జనాభా ఉంది. కానీ పునర్విభజన ద్వారా ఈ సంఖ్య 17 నుంచి 25 వరకు 119 నుంచి 179కి పెంచాలంటే ఒక్కొక్క లోక్సభ స్థానంలో సగటున 15.36 లక్షలు, అసెంబ్లీ స్థానంలో 2.14 లక్షల జనాభా ఉండేలా చూస్తారు. అంటే పునర్విభజన తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్లలో సగటు జనాభా దాదాపు 1,00,000 దాకా, లోక్సభ పరిధిలో 7 లక్షల దాకా తగ్గనుంది. దీంతో నియోజకవర్గాల స్థితి ఏంది అంటే విస్తరణలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఎలా చేసుకుంటాయో ఒకసారి చూద్దాం. హైదరాబాద్ శివారు జిల్లాలకే ఎక్కువ సీట్లు వస్తాయి. ఇక్కడ రాష్ట్ర జనాభా దాదాపు సగం కేవలం 3 జిల్లాలలో మాత్రమే కేంద్రీకృతమైంది. అందులో మొట్టమొదటిది హైదరాబాద్, 1,05,00,000 మంది ఉంటారు. తర్వాత రంగారెడ్డి 53 లక్షలు, దాని తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి ఇక్కడ 35 లక్షల జనాభా ఉంటారు. మొత్తం 1.93 కోట్ల మంది ఈ 3 జిల్లాలకే పరిమితం. అంటే రాష్ట్రంలో 179 సీట్లలో దాదాపు 90 సీట్లు కేవలం ఈ 3 జిల్లాల పరిధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం మరియు ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ పరిధిలో ఒక్కొక్క నియోజకవర్గానికి 2 లేదా 3 ముక్కలు చేసి కొత్త స్థానాలను ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం 15 సీట్లకు ఉండగా ఏకంగా ఇవి 49, రంగారెడ్డిలో 8 ఉండగా అవి 25కు, మెడ్చల్ మల్కాజ్గిరి 5 ఉండగా అవి 16 అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. ఇక మెజార్టీ లోక్సభ సీట్లు కూడా ఈ 3 జిల్లాలలోనే పెరుగుతాయి. ఉదాహరణకు సుమారు 46 లక్షల జనాభా ఉన్న మల్కాజ్గిరి సుమారు 3 నియోజకవర్గాలుగా విడిపోనుంది. ఇక నల్గొండకు సంబంధించి 16.80 లక్షల మంది, నిజామాబాద్ 15.90 లక్షల మంది, ఖమ్మం జిల్లా 14.80 లక్షల మంది ఉండను. అయితే పెద్ద జిల్లాలోనూ నియోజకవర్గాల సంఖ్య గణనీయంగా పెరిగినది. జిల్లా కేంద్రంలో ఉన్న జనాభా దృష్ట్యా అర్బన్ నియోజకవర్గాల సంఖ్య పెరిగి రూరల్ నియోజకవర్గాల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉండగా ప్రస్తుతం ములుగు జిల్లా అంతటా కూడా ఒక నియోజకవర్గం ఉండ పునర్విభజన తర్వాత 2కు చేరే అవకాశం ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ దాంతోపాటు ఇటు నార్త్ సౌత్ అర్బన్కు సంబంధించి కూడా అదే ఉంటుంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాలకు సంబంధించి సహజంగానే 2-3 నియోజకవర్గాలుగా మారిపోనున్నాయి. ఉదాహరణకు సిపెక్ సర్వే ప్రకారం నిజామాబాద్ కరీంనగర్ జనాభాకు సంబంధించి 4.50 లక్షల చొప్పున ప్రస్తుతం ఇవి 2 సిటీలు ఆయా చోట్ల ఒకే నియోజకవర్గ పరిధిలో ఉండే పునర్విభజన తర్వాత 2 నియోజకవర్గాలు కూడా పెరుగుతాయి. నియోజకవర్గం నిజామాబాద్కు సంబంధించి కూడా అదే పరిస్థితి. ఇటు కరీంనగర్ అర్బన్ కానీ, కరీంనగర్ రూరల్ కానీ, కరీంనగర్ నార్త్ కానీ, కరీంనగర్ సౌత్ కానీ మారాల్సిన అవసరం కూడా ఉండాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ పూర్తి స్థాయిలో నియోజకవర్గాలకు సంబంధించి 119 నుంచి 179కి పెరగాలంటే 90 స్థానాలు కేవలం హైదరాబాద్, రంగారెడ్డి,